గత 3 ఏళ్లలో రైతులు సంతోషంగా ఉన్న సందర్భం వాళ్ళకి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 నెలల్లో 1,52,650 రూపాయలు రైతుల కోసం రిలేటెడ్ ఖర్చులు జరిగినాయి. అదే బీఆర్ఎస్ పరిపాలనలో లెక్క చూస్తే వాళ్ళు 2,870 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. మా 28 నెలల్లో 1,52,000 కోట్లు అయితే వాళ్ళ దగ్గర 2,88,00,000. అంటే నెలకు కేసీఆర్ హయాంలో రైతుల కోసం వెచ్చించి 2,532 కోట్లు మాత్రమే. మేము ప్రతి నెల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 5,452 కోట్లు ఖర్చు చేసినాం. ఇవి కాకి లెక్కలు కావు, ఇవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాలు. ఈ విధంగా మేము చేస్తుంటే మీరు బీఆర్ఎస్ సభ పెట్టి రైతుల కోసం ఏం మాట్లాడతారని చెప్పి అడుగుతున్నా. ఇప్పటికే రైతు భరోసా సీజన్లో 5,653 కోట్లు ఇవ్వడం జరిగింది. గత సీజన్లో 9 రోజుల్లో 8,700 కోట్లు ఇచ్చినాం. ఒకవేళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు గిట్ట అప్పులు గిట్ట లేకపోయి ఉండుంటే ఇప్పటికే మేము అంటే చిన్న అభివృద్ధి చేసారు ఆర్థిక వ్యవస్థ, ఇది ఇంకా కొంచెం ముందుగా వేసేటువంటి పరిస్థితి రైతులు అర్థం చేసుకుంటారు. ఈరోజు రైతుల మా ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు వరి సాగులో తెలంగాణ నెంబర్ 1 అయింది. వరి సాగు విస్తీర్ణం పంజాబ్ను దాటేసింది. వరి సాగులో తెలంగాణ నెంబర్ 1 అయి ఈరోజు ముందుకు పోతున్నప్పుడు ఇందుకు నిరసనగా సభ పెడతారా మీరని అడుగుతా ఉన్నా. తెలంగాణ సాగులో వరి సాగులో నెంబర్ 1 అయినందుకు మీరు ఈరోజు వరంగల్లో రైతులకు సంబంధించినటువంటి సభ పెట్టే ప్రయత్నం చేస్తారా అంటున్నారు. ఇది కూడా నేను లెక్కతో సహా చెప్పే ప్రయత్నం చేస్తా. 2024-25 2 సీజన్లు కలిపి 1,27,00,000 ఎకరాలలో వరి పండించారు రైతాంగం. వరి ధాన్యం దిగుబడి 2,60,88,000 మెట్రిక్ టన్నుల నుంచి ఈరోజు 2,84,16,000 మెట్రిక్ టన్నులకు మనం ధాన్యం దిగుబడిని పెంచుకున్నాం 2024-25లో. ఇందుకోసం మీరు రైతులకు వ్యతిరేకంగా సభ పెడతారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ వానాకాలం 66,77,000 ఎకరాలలో రైతులు సాగు చేస్తే 1,53,000 టన్నులు రాబడి రావడానికి అవకాశం దిగుబడి చేసిందని చెప్పని వ్యవసాయ శాఖ లెక్కలు చెప్తా ఉంది. ఇవి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ప్రతి గింజను మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటికే 6,002 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినాం. అవసరమైతే ఇంకా 1,000 2,000 కానీ కొనుగోలు సెంటర్లు కూడా ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కోతలు వస్తున్నాయో అక్కడ రైతులు పండించిన పంటలు రాగానే చేస్తూ ఉన్నాం. అంటే ఇంచుమించు ఈ సీజన్లో కూడా 8,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతూ